చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం మరియు వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనిలోనే డైరెక్ట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న ఈ మసాలాను బాగా కల్లుప్పు కరిగేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు కల్లుప్పు వాడితే దీనిలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉప్పు కరిగేంత వరకు కూడా ఈ మసాలాను కలుపుతూ ఉండాలి. చేతితో కలిపితే బాగా చక్కగా కలుస్తుంది. ఇలా కలిపిన మసాలాలో చేప ముక్కను ప్రతి ముక్కకు మసాలా మొత్తం కూడా పట్టే విధంగా ఆ మసాలాను బాగా మనం చేతితో అంటించాలి. దీని వలన చేప ప్రతి ముక్కకు కూడా చక్కగా మసాలా అంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు ఇలా నూనె పైకి వస్తుంది. మేము అన్నీ ఒక దానిలో కాకుండా 2 విధాలుగా వండుతున్నాము. ఒకటి స్టీల్లోను, ఒకటి అల్యూమినియంలో వండుతున్నాము, అల్యూమినియం దాకలో. కానీ టేస్ట్ వైజ్ అల్యూమినియం దాకలో చేసినది బాగా టేస్ట్ వచ్చింది. స్టీల్ దానిలో కంటే కూడా అల్యూమినియం దానిలో టేస్ట్ బాగుంది. ఆ డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేసాము. దాని తర్వాత మనకి బాగా థిక్గా పిండుకున్న చింతకాయ పేస్ట్ని, చింతకాయ పులుసుని మనం దీనిలో పోసుకోవాలి. ఈ చింతకాయ పులుసు చాలా థిక్గా ఉండాలి, చాలా పలుచగా ఉండకూడదు. ఇది కూడా ముక్క మునిగే వరకు పోసుకోవాలి. ఇలా పెట్టి స్టవ్ మీద కొంచెం ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ని డైరెక్ట్గా మసాలాలో వేసుకోవాలి. మసాలాలో వేసుకొని ఈ విధంగా ముక్కను చేప ముక్క విరగకుండా ఇలా తిప్పుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత వేడి వేడి చేపల పులుసు రెడీ.